మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలాన్ని చిన్నారులకు కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవాలి. శీతల వాతావరణం, వణికించే చలి మూలంగా పిల్లల ఒంట్లో జీవక్రియలు నెమ్మదిస్తాయి. తగినంత వేడి, వెచ్చదనం కోసం పిల్లల లేత శరీరాలు ఎక్కువ మొత్తంలో శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు చల్లదనం మూలంగా తరచుగా జలుబు, దగ్గు, రొంప వంటి బాధలు పిల్లల్ని వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ఈ చలికాలంలో తల్లిదండ్రులు ఏం చేయాలో, పిల్లల సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఈ సీజన్లో తగినంత వెచ్చదనం కోసం మన శరీరం పెద్ద మొత్తంలో శక్తిని ఖర్చు పెడుతూ ఉంటుంది. ఫలితంగా మన శరీరంలో ఒత్తిడి ఎక్కువై జీవక్రియలు గాడి తప్పుతాయి. రోగ నిరోధకత కూడా బాగా తగ్గుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు బాగా పెరుగుతుంది. చిన్నపిల్లల విషయంలో ఇదే పెను ముప్పుగా పరిణమిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువులు, నెలలు నిండకుండానే జన్మించిన సంటి బిడ్డలకు ఈ చలికాలాన్ని కాస్తంత గడ్డు కాలంగానే చెప్పుకోవాలి. చలికాలంలో వాతావరణంలో తేమ శాతం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా చర్మంలోని తేమ ఎగిరిపోయి పెదవులు, చెంపలు చిట్లిపోవటం, కాళ్ళు చేతుల్లో పగుళ్ళు రావటం, దురద పెట్టడం వంటి సమస్యలు మొదలవుతాయి. దురద పెట్టడం వల్ల గోకటం వల్ల తిరిగి దురద పెట్టడం ఇదో విషవలయంలా మారుతుంది. చలికాలంలో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల మూలంగా పిల్లలకు శ్వాస సంబంధమైన సమస్యలు బాగా పెరుగుతూ ఉంటాయి. తరచూ జలుబు చేయటం, దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి సమస్యలు పిల్లల్లో చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఆస్తమా, ఎలర్జీలు ఉన్నట్లయితే అవి మరింత ఉధృతంగా మారుతూ ఉంటాయి. ఫలితంగా తుమ్ములు, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, ఆయాసం, తేలికగా ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలు పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో నిమ్ము కూడా చేరి పిల్లలకు ప్రమాదకర పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలి సీజన్ ముగిసే వరకు చంటి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వణికించే చలి నుంచి తగినంత వెచ్చదనం కోసం పిల్లలకు నిండుగా బట్టల్ని వేయాలి. దోమలు కుట్టకుండా కాళ్లకు, చేతులకు సాక్సులు తొడగటం మరీ మంచిది. ఈ సీజన్లో జ్వరాలు, విరేచనాల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పారాసిటమాల్, ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. పిల్లలకు అవసరమైన అన్ని టీకాలను తప్పనిసరిగా వేయించాలి. చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డి లోపించే అవకాశాలు ఉంటాయి. తగినంత విటమిన్ డి కోసం ప్రతినిత్యం పిల్లల్ని ఉదయం, సాయంత్రం కాసేపైనా ఎండకు కూర్చోబెట్టాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు చలికాలం హాయిగా గడిచిపోతుంది.